ఈ రోజు మనం తిరుమలకు ఏడుకొండలు అనే పేరు ఎలా వచ్చింది, వాటి చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. తిరుమలలో ఉండే ఏడుకొండలను సప్తగిరులని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. అవే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఈ 7 శిఖరాలకు ఒక్కో శైలానిది ఒక్కో చరిత్ర. మరి ఈ 7 కొండల చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా శేషాద్రి. సప్తగిరిలో ప్రధానమైనది శేషాద్రి. విష్ణుమూర్తి వైకుంఠంలో కొలువై ఉన్న సమయంలో ఒకసారి వాయుదేవుడు స్వామిని దర్శించుకునేందుకు రాగా ఆదిశేషుడు అడ్డగిస్తాడు. కొంతసేపు వారి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆ వాదన ఎటు తెగకపోవడంతో స్వామివారే లేచి వచ్చి వాళ్ళిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకునేందుకు ఒక మార్గం చెప్పారు. మేరు పర్వత భాగమైన ఆనంద శిఖరాన్ని శేషువు చుట్టుకుని ఉండగా ఆ పర్వతాన్ని వాయుదేవుడు కదిలించగలగాలి. వాయుదేవుడు దాన్ని కదిలించేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. కొంతసేపటి తర్వాత వాయువు ఏం చేస్తున్నాడో చూడాలన్న కుతూహలంతో శేషువు పడగ ఎత్తి చూశాడు. దాంతో పట్టు సడలింది. క్షణకాలంలో వాయువు ఆనంద శిఖరాన్ని కదిలించి స్వర్ణముఖి నది తీరాన దించాడట. అదే శేషాచలమని భవిష్యత్తర పురాణం చెప్తుంది. నీలాద్రి. స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలను సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె పేరు మీదనే స్వామివారు తన 7 కొండలలో ఒకదానికి నీలాద్రిగా నామకరణం చేశారు. తలనీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. తలనీలాల సమర్పణ అనేది భక్తుల అహంకార విసర్జనకు గుర్తు. గరుడాద్రి. దయార్థులైన కద్రువ పుత్రులను సంహరించిన గర్గమంతుడు పాప పరిహార్థం విష్ణువును గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరమివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే 7 కొండల మీద వెలుస్తానని చెప్పి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం. అంజనాద్రి. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. దాంతో ఆమె ఆకాశగంగ అంచున ఉన్న కొండల మీద ఏళ్ల తరబడి తపస్సు చేయగా వాయువు అంజనాదేవికి ఒక ఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ఆ పండును తిన్న ఫలితంగా హనుమంతుడు జన్మించాడని, అంజనాదేవి తపస్సు చేయడం వల్ల ఆ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. వృషభాద్రి. కృతయుగంలో తిరుమలలోని తంబుర తీర్థం వద్ద వృషభాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు తన తల నరికి శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. అలా నరికిన ప్రతిసారి కొత్త శిరస్సు పుట్టుకొచ్చేది. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటే తనకు శివునితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని ఉందని చెప్పాడు. చాలా కాలం పాటు జరిగిన ఆ యుద్ధంలో వృషభాసురుడు ఓడిపోయాడు. ప్రాణాలు విడిచే ముందు తనకు అక్కడ ముక్తి లభించినందుకు గుర్తుగా అక్కడి పర్వతానికి తన పేరు పెట్టాలని కోరుకున్నాడని, అదే వృషభాద్రి అని పురాణ గాథ. నారాయణాద్రి. విష్ణు దర్శనం కోసం తపస్సు చేయాలనుకున్న నారాయణ మహర్షి తన తాపానికి భంగం కలిగించిన స్థలం ఎక్కడ ఉందో చూపమని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాడట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తాను తాపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరమివ్వమంటాడు. ఆ విధంగా నారాయణ మహర్షి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైంది. వెంకటాద్రి. కలియుగ దైవంగా వెలిసిన తిరుమలగిరి వెంకటాద్రి. వే అంటే పాపాలు అని, కట అంటే హరించడం అని అర్థం. అంటే స్వామి సమక్షంలో సర్వ పాపాలు నశిస్తాయి. అందుకే ఆ పవిత్ర గిరిని వెంకటాద్రి అంటారని ప్రతీతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.